కనుమ పండుగ కావడంతో చికెన్ మటన్ మార్కెట్స్లో జనాల రద్దీ మామూలుగా లేదు. అయితే చికెన్ కంటే మటన్ మార్కెట్లలోనే జనాలు ఎక్కువగా కనిపిస్తున్నారు. దానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ను అనంతపురం నుంచి మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. సంక్రాంతి పండుగ చివరి రోజు కనుమ కావడంతో కనుమ రోజు చికెన్ మటన్ మార్కెట్కు భారీగా డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం మనం చూస్తాం అనంతపురంలో ఎప్పుడూ అంత రద్దీ లేని ఒక చికెన్ మార్కెట్ ఇది, చికెన్ మటన్ మార్కెట్. దాదాపు ఈరోజు మాత్రం భారీ స్థాయిలో జనాలంతా కూడా గుమికూడి చికెన్ మటన్ కొనుగోలు చేసేందుకు బారులు తీరి ఉన్నారు. దాదాపు కిలో 650-700 రూపాయలు ఉన్నా కూడా వేరు తగ్గడం లేదు. దాదాపు ఒక్కొరు కేజీ మామూలు రోజుల్లో కేజీ తీసుకుపోయేవాళ్ళు ఈరోజు మాత్రం 2-3 కేజీలు తీసుకెళ్తున్నారు. చూస్తాం ఎటు చూసినా కూడా భారీ స్థాయిలో జనం అంతా ఒక జాతరలాగా కనిపించే విధంగా చికెన్ మటన్ మార్కెట్కు భారీగా రద్దీ ఏర్పడింది. ముఖ్యంగా మామూలు రోజులు ఈ స్థాయి ఉండేది కాదు, కానీ ఈరోజు పండుగ కావడం, ఫ్యామిలీస్ అంతా కూడా ఒకచోట ఉండడం, కుటుంబాలన్నీ కూడా కలిసి తినాలి ఉద్దేశంతో భారీ స్థాయిలో కూడా చికెన్ మటన్ డిమాండ్ కూడా అట్లా ఏర్పడింది. చూస్తున్నాం మనం ఎటువైపు చూసినా కూడా భారీ స్థాయిలో రష్ అంతా కూడా ఈ చికెన్ మటన్ మార్కెట్ల వైపు మళ్ళీందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ కాలంలో కాయగూరలు ఆకుకూరలు తినేవాళ్ళు ఈరోజు ఉండే ఉండరు. ఆ మార్కెట్ మొత్తం అన్ని కూడా పూర్తి డల్ అయిపోయినాయి. చికెన్ మటన్ మాత్రం భారీ స్థాయిలో ఈ క్రౌడ్ అంతా కూడా ఇదంతా కూడా అదే క్రౌడ్ అని చెప్పొచ్చు. విపరీతమైన క్రౌడ్తో రద్దీ కనిపిస్తున్నాయి. మామూలు స్థాయి కంటే ఒక 50 రూపాయల రేటు అదనంగా ఉన్నట్టు తెలుస్తుంది. చికెన్ దాదాపు మామూలు రోజులు అయితే 140 ఉండేది, ఈరోజు కానీ 170కి 30 రూపాయలు అదనంగా తీసుకుంటున్నారు. మటన్కి ప్రతిరోజు ఉండే ధర 600 రూపాయలు ఉంటే ఈరోజు మాత్రం 650 రూపాయలు ఎక్కువ తీసుకుంటున్నారు. అంటే ఈ రద్దీకి అనుగుణంగా కూడా రేట్లు పెంచాలని తెలుస్తుంది. డిమాండ్ ఎక్కువ కావడంతో దానికి అనుగుణంగా కూడా రేట్లు భారీ స్థాయిలో కూడా లేకుండా రీజనబుల్ స్థాయిలో రేట్లు పెంచేసి రావడంతో జనమంతా కూడా గొప్పగా గుమిగూడి ఉన్నారు. చూడొచ్చు మనం ఎటు చూసినా కూడా ఆ చికెన్ మటన్ కోసం ఎగబడుతున్నారు. ఒక్క మార్కెట్ ఒక్కటే కాదు, ఈ కనీసం ఇట్లాంటి 10-15 ఉన్నాయి చూస్తున్నాము. ఇవన్నీ మార్కెట్ అన్నీ కూడా పూర్తిగా జనంతో కిక్కిరిసిపోయి ఉన్నాయి. అంటే ఈరోజు పండుగ కావడము మొత్తం ఇంత రద్దీ ఉంది. మామూలు అయితే ఇంత రద్దీ ఉండేది కాదంటే కూడా ఈ వ్యాపారస్తులు కానీ జనాలు కూడా చెప్తున్నారు. ఇది అనంతపురం మటన్ మార్కెట్ పరిస్థితి. వీడియో ప్రసాద్తో బిగ్ టీవీ అనంతపురం నుంచి.